నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. రాళ్లమిట్ట దగ్గర యువకుణ్ణి దారుణంగా హత్య చేశారు దుండలు. నాగరాజును కత్తులతో పొడిచి చంపారు. దాడిలో మరో ముగ్గురికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో రాళ్లమిట్ట వద్ద ఓ యువకుడు దారుణ హత్యగా చోటు చేసుకుంది. మొత్తానికి గుర్తు తెలియని వ్యక్తులు నాగరాజు 24 సంవత్సరాల యువకుడు కత్తులతో అతి దారుణంగా కిరాతకంగా హతమార్చి పరారయ్యారు గుర్తు తెలియనటువంటి దుండగులు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధువులు, అటు చనిపోయినటువంటి నాగరాజు ఎక్కడైతే పడున్నాడో అక్కడికి వచ్చి ఇటు ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైతే దుండగు వచ్చి కత్తులతో పొడిచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంగణంలో కత్తి వదిలేయడంతో ఆ కత్తిని ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు. అదేవిధంగా వచ్చినటువంటి వ్యక్తులు అదే ప్రాంతానికి చెందినవారా లేకపోతే బయట ప్రాంతానికి చెందినవారా అనే దాని మీద కూడా విచారణ వేగవంతం చేస్తున్నారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే పొడిచినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి అక్కడే ఇళ్లలో దాంకున్నారంటూ వచ్చిన సమాచారంతో అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులంతా కూడా వెంటనే వాళ్ళందరి మీద కూడా ఇటు ఆ ఇళ్లపైకి వెక్కి అతన్ని గాలింపు అయితే చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టారు. మేము విచారిస్తాం, మేము చూస్తామంటూ కూడా వాళ్ళందరినీ బంధుమిత్రులందరినీ కూడా ఒక పక్కకు తీసుకెళ్లడంతో కాస్త సద్దుమణిందని చెప్పుకోవచ్చు. నాగరాజు గతంలో కూడా ఇటు అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. సో ఈ యొక్క హత్యకి వెనకాల ఏ కారణాలు ఉన్నాయని దాని మీద కూడా పోలీసులు విచారిస్తామని చెప్తున్నారు. అయితే పట్టపగులు ఈ యొక్క హత్య జరగడం పట్ల కూడా అందరూ కూడా అయితే బాధ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నాగరాజు అయితే దారుణ హత్య పట్ల పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 24 గంటల్లోనే నిందితులు పట్టుకుంటామని అయితే మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.